ఉద్యమాన్ని ఆపలేరు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఇవాళ 5,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్న దాంట్లో మతలబేంటి అంటే ఉద్యోగాలు ఏమైనా అమ్ముకుంటున్నారా? ఇంకో విషయం, మీరు ఎన్నికల హామీలో భాగంగా జియో 46 రద్దు చేస్తామన్నారు. మరి ఆ సంగతి ఏమైంది? ఎక్కడి దాకా వచ్చింది జియో 46? రద్దు చేస్తారా లేదు? దాంతో పాటు ఈ ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా తెలంగాణలో? ఇలా నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మరి ధర్నాలు చేస్తుంటే, రాష్ట్ర రోగులు చేస్తుంటే, అరెస్ట్ అవుతుంటే, మా మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతుంటే మరి ప్రతిపక్షం ఉన్నదా లేదా అని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. మా మీద దాడులు జరుగుతున్నాయి, ఇంట్లోకి పోలీసులు వస్తున్నారు, రోజు రోజు మమ్మల్ని తీవ్రంగా అణిచివేస్తున్నారు. మరి ప్రతిపక్షాలు మా గురించి మాట్లాడారా? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా లేదా అని ఒకటి మాకు డౌట్ వస్తుంది. దయచేసి మిత్రులారా, ప్రతిపక్షంలో ఉన్న అందరూ కూడా మాకు సహకరించాలని, మా ఉద్యమాన్ని ఊపిరిపోయాలని మేము ఈ దిల్సుఖ్నగర్ నుండి మేము ప్రతిపక్షానికి అయినా మిగతా వేరే పార్టీలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలని చేతులెత్తి మొక్కుతున్నాము.